ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతము వివక్షకు గురైంది మనం చెప్పుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా నీటి విషయంలో, నిధుల విషయంలో ఎలాంటి వివక్షకు గురైందనేది ఇదివరకు తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మనము ఇంకో ముఖ్యమైన అంశమైన ఉపాధి, ఎంప్లాయ్మెంటు, ఉద్యోగత విషయంలో ఎటువంటి వివక్షకు గురైంది అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాము. ఎంప్లాయ్మెంటు, ఉద్యోగిత. సో దీని యొక్క ప్రాముఖ్యతను మనము వివరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముఖ్యంగా ప్రతి మనిషి జీవనోపాధికి ఏదో ఒక పని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ పని చేసే విధానాన్ని బట్టి, పని చేసే రంగాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క స్థాయి నిర్ణయించబడుతుంది. సో కాబట్టి ఏంటంటే ఈ యొక్క అసంఘటిత రంగాలతో పోల్చుకుంటే సంఘటిత రంగాలలో ఉద్యోగ అవకాశాలు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ యొక్క సంఘటిత ఆర్గనైజ్ సెక్టార్లో భాగంగా ఉద్యోగ అవకాశాలు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదనేది మనం ఇదివరకు తెలుసుకోవచ్చు. సో సంఘటిత రంగాలలో ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వ రంగము చాలా ముఖ్యమైనది. ఈ మధ్యలో ప్రైవేట్ రంగం యొక్క ప్రాముఖ్యత కూడా ఉద్యోగ అవకాశాలు పెరిగినప్పటికీ ఇంకా ఎక్కువ మంది ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల వైపే ఎక్కువగా మొగ్గు చూపడం జరుగుతుంది. సో ఆ దశలోనే మీరు కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్ రాస్తారనేది మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరము. ప్రభుత్వం రంగంలో ఎందుకు ఉద్యోగ అవకాశాలు అంటే మిగతా రంగాలలో మిగతా వాటి ఉద్యోగాలతో పోల్చుకుంటే ప్రభుత్వ రంగంలో ఉద్యోగం కనుక వస్తే కొన్ని స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయి. ముఖ్యంగా సెక్యూరిటీ అనేది చాలా ముఖ్యమైన అంశము. ఈ సెక్యూరిటీ కనుక లేకపోతే ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవరికి తెలియదు. సో కాబట్టి సెక్యూరిటీ పరంగా చూసుకుంటే సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆర్గనైజ్డ్ సెక్టార్ అనేటువంటి ప్రభుత్వ రంగంలో ఉద్యోగం కావాలని కోరుకుంటారు. సో కాబట్టి తెలంగాణ ప్రాంతము, ఆంధ్ర ప్రాంతము ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడినప్పుడు అందరూ ఏమి ఆశించారంటే తెలంగాణ ప్రాంత ప్రజలకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయనేది అని భావించారు. ఎందుకంటే రెండు రాష్ట్రాలు ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ మంది తెలంగాణ వాళ్ళకే చెందుతాయి అనేది ఆశించడం జరిగింది. ఓకే, అదే ఉద్దేశం కొద్దీ జెంటిల్మెన్ అగ్రిమెంట్లో కూడా ఒకవేళ ప్రభుత్వ రంగంలో ఏవైతే ఉద్యోగాలు ఉంటాయో ఆ ఉద్యోగాలు ఒక నిష్పత్తిలో ఆంధ్ర ప్రాంత వాసులకు, తెలంగాణ ప్రాంత వాసులకు కూడా పంపిణీ చేయాలనేది మనకు నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క జెంటిల్మెన్ అగ్రిమెంట్ ప్రకారము 3 ఉద్యోగాలు కనుక ఉంటే దాంట్లో 2 ఆంధ్ర ప్రాంతం వారికి, 1 తెలంగాణ ప్రాంతం వారికి కేటాయించాలనేది క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకే, సో కాబట్టి ఎన్ని కొత్తగా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా వచ్చినప్పుడు సాధారణంగా ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కొత్త రాష్ట్రం అయినప్పుడు కొన్ని స్పెసిఫిక్ కొన్ని పనులు చేయడానికి వ్యక్తులు అవసరం కాబట్టి ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతుంటాయి. సో కాబట్టి ఈ పెరిగిన ఉద్యోగాలలో ఈ యొక్క ప్రాంతాల వారీగా కేటాయింపులు చేయాలనేది ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్ ప్రకారము నిర్ణయించడం జరిగింది. సో కాబట్టి 2:1లో ఈ యొక్క ఉద్యోగాల పంపిణీ ఉండాలనేది చేయడం జరిగింది. సో కాబట్టి ఫస్ట్ అవతరణ జరిగిన తర్వాత కొన్ని సంవత్సరాలలో మనకు క్లియర్గా కనబడుతుందంటే ఏదైతే జెంటిల్ అగ్రిమెంట్ ప్రకారము 2:1 నిష్పత్తిలో కేటాయింపులు జరగాలో రాష్ట్రం అవతరించిన నెక్స్ట్ డేనే వీటిని విస్మరించడం జరిగింది. సో ఎక్కువ ఏదో ఒక రూపకంగా పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఆంధ్ర ప్రాంత వాళ్ళను
ఎక్కువ ఉద్యోగాలకు వాళ్లకు న్యాయపరంగా వచ్చే వాటికంటే ఎక్కువ వాళ్ళను అపాయింట్ చేయడం జరిగింది. సో కాబట్టి మొదటి దశాబ్ద కాలంలో ఇది పెద్ద మొత్తంలో జరిగిందనేది ఈ యొక్క తెలంగాణ వాదుల యొక్క నిజంగా గణాంకాలతో చూపించడం జరిగింది. తెలంగాణ ప్రాంతము ఈ ఉద్యోగ అవకాశాలలో కూడా వివక్షత గుర్తుంది. దీన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంది అనేది ప్రస్ఫుటంగా తెలియజేస్తూ కొంచెం ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు, ఈ యొక్క మొదటి తెలంగాణ ఉద్యమం 1969లోనే స్టార్ట్ కావడం జరిగింది. స్టార్ట్ కావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఉద్యోగాలలో వివక్షత, డిప్రైవేషన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తెలంగాణ వాసులకు డిప్రైవ్ కావడం జరిగింది. కాబట్టి ఎందుకంటే జనాభా పెరుగుతున్నది ఒక సైడు, యువకుల సంఖ్య పెరుగుతుంది, విద్యార్థుల యొక్క సంఖ్య పెరుగుతుంది. ఈ పెరిగిన కొద్దీ ఒక ఉద్యోగ అవకాశాలు లేకపోతే సాధారణంగా ఒకవంటి అన్రెస్ట్ రావడము సర్వసాధారణము. ఎందుకంటే మనకున్న నాలెడ్జ్కి అనుకూలంగా, విద్యార్థులకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు రావాలి. అది రాకపోతే ఆటోమేటిక్గా కొంతవరకు అన్యాయం జరిగిందనేది మనము తెలుసుకోవచ్చు. ఇది జరిగిందనేది దృష్టిలో పెట్టుకొని 1969లో ఒక తెలంగాణ ఎడ్యుకేషన్ స్టార్ట్ కావడం జరిగింది. ఈ అన్రెస్ట్ను దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఇదే ఎడ్యుకేషన్ 1969 మూమెంట్ కంటిన్యూ అవుతే విపత్కర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అప్పటి ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ దృష్టిలో పెట్టుకొని ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఆ కమిటీయే వాంచు కమిటీ. ఈ కమిటీ 1969లో అపాయింట్ చేయడం జరిగింది. ఏది నిజంగానే ఇక తెలంగాణ ప్రాంత వాసులకు ఎటువంటి అన్యాయం జరిగిందా లేదా నిర్ధారించాల్సిన విషయం ఉన్నది చెప్పడం జరిగింది. అయితే ఈ వాంచు కమిటీ ఏం చేసిందంటే వాళ్ళు చేయమన్నది ఒకటి, వాళ్ళు చేసింది ఒకటి. చేయమన్నదేంటి? నిజంగా తెలంగాణ ప్రాంత వాసులకు ఈ నిష్పత్తిలో ఉద్యోగ అవకాశాలు వచ్చాయా లేదా, ఎంతవరకు వచ్చాయి, ఎంతవరకు రాలేదు, ఎక్కడెక్కడ వచ్చాయి అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. దాన్ని పక్కన పెట్టి వాళ్ళు ఏం నిర్ణయం చేశారంటే ఈ పార్లమెంటుకు ఉద్యోగ అవకాశాలలో ప్రయారిటీ ఇవ్వడానికి ఎటువంటి హక్కు లేదు. అంటే వివిధ ప్రాంతాలలో, ఒక రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాంతాలలో ఒక ప్రాంతానికి ప్రయారిటీ ఇచ్చి ఇంకో ప్రాంతాన్ని వివక్ష చూపిస్తే అది సరి అయిన పద్ధతి కాదు. దీన్ని నిర్ణయించడానికి పార్లమెంటు సరి అయిన సంస్థ కాదు. కాబట్టి ఇది పరోక్షంగా రాజ్యాంగ విరుద్ధం అనేది కొంతవరకు చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రాంతాల వారీగా మనం వివక్ష చూపించొద్దు, అది ఆఫీషియల్గా చూపించొద్దు అనేది వాళ్ళ యొక్క వాదన. అది వాదన ప్రకారం వీళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఏంటంటే ఈ యొక్క వాంచు కమిటీ జెంటిల్మెన్ అగ్రిమెంట్ను విస్మరించడం ద్వారా ఇంకా ఎడ్యుకేషన్ ఏదైతే ఆదిలో ఉన్న ఎడ్యుకేషన్ అంటే ఇంకా పుంజుకోవడం జరిగింది. ఎందుకంటే ఏదో అగ్నికి ఆజ్యం పోసినట్టు ఈ కమిటీ రిపోర్ట్ రావడం వలన ఇంకొంచెం ఎడ్యుకేషన్ జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్పటి సెంట్రల్ గవర్నమెంటు ఒక 6 పాయింట్ ఫార్ములాను అనౌన్స్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 1973లో 6 పాయింట్ ఫార్ములాను అనౌన్స్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్యం ఏంటంటే అండర్ 371D ఆర్టికల్ రాజ్యాంగం ప్రకారము ఏదైనా ప్రాంతానికి, ఏది రాష్ట్రంలోని ఒక ప్రాంతానికి ఉద్యోగ అవకాశాలలో ప్రిఫరెన్స్ ఇవ్వడానికి
అవకాశం ఉంది. సో కాబట్టి తెలంగాణ ప్రాంతానికి ప్రిఫరెన్స్ ఇవ్వడంలో తప్పు లేదు, ఇవ్వడానికి అవకాశం ఉందనేది ఈ యొక్క 6 పాయింట్ ఫార్ములాలో ముఖ్యంగా అది ఆర్టికల్ 371D ద్వారా తెలియజెప్పడం జరిగింది. సో కాబట్టి దీన్ని ఏంటంటే జెంటిల్మెన్ అగ్రిమెంట్ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ప్రాంతాల వారీగా మనము ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు కేటాయించవచ్చు అనేది ఈ యొక్క 6 పాయింట్ ఫార్ములా యొక్క ముఖ్య ఉద్దేశము. దీనిలో భాగంగానే అక్టోబర్ 18, 1975లో ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను తీసుకురావడం జరిగింది. ఎందుకంటే దీనికి రాజ్యాంగ భద్రత కల్పించాలంటే సో ఇప్పటికీ కూడా మనం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను ఎప్పుడూ కోట్ చేస్తుంటారు ప్రతి విషయంలో, అది చాలా ముఖ్యము. సో తద్వారా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఈ యొక్క ఉద్యోగ అవకాశాలను వివిధ ప్రాంతాల్లో ఏ విధంగా పంచాలన్న దానికి ఒక జోనల్ సిస్టమ్ను తీసుకురావడం జరిగింది. ఈ జోనల్ సిస్టంలో భాగంగానే మొత్తం ఆంధ్రప్రదేశ్ను 6 జోన్స్గా విభజించడం జరిగింది. ఒక్కొక్క జోన్లో 4 డిస్ట్రిక్ట్లు, ఇంకో డిస్ట్రిక్ట్ 5 డిస్ట్రిక్ట్లు, దాన్ని బట్టి నిర్ణయించడం జరిగింది. జోన్స్ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కొన్ని జిల్లాలను కలిపి ఒక్కొక్క జోన్గా నిర్ణయించడం జరిగింది. సో దాని ఆంధ్రప్రదేశ్లో మొత్తము 6 జోన్లుగా చేయడం జరిగింది. ఈ జోనల్ సిస్టంలో భాగంగానే ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ రంగంలోని ఉద్యోగాలను కూడా విభజించడం జరిగింది. అవి ఉద్యోగాలు జిల్లా పరిధిలో ఉండేటి, జోనల్ పరిధిలో ఉండేటి, స్టేట్ లెవెల్లో ఉండేటి. సో ఈ ఉద్యోగాలను ఈ విధంగా వర్గీకరించి వేటికి ఎంత స్థానికులకు రిజర్వేషన్ ఉండాలనేది క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఈ జోనల్ సిస్టమ్ ప్రకారము డిస్ట్రిక్ట్ లెవెల్ ఉద్యోగాలలో 80% స్థానికులకు అంటే ఆ డిస్ట్రిక్ట్కు చెందిన వాళ్ళకు, మిగతా 20 మొత్తము రెస్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్కు. ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ ఉద్యోగాలలో 80% డిస్ట్రిక్ట్ వారికే, జోనల్ లెవెల్ రిజర్వేషన్లో 70% జోనల్ లెవెల్ వారికే, మరియు 60% ప్రాంతీయవాదులకే ఇవ్వాలనేది ఈ యొక్క జోనల్ సిస్టంలో నిర్ణయించడం జరిగింది. అంటే ఈ జోనల్ సిస్టమ్ వలన ఆయా ప్రాంతాల వారీగా, ప్రాంతాలను కాకుండా డిస్ట్రిక్ట్స్ వారీగా కూడా ఈ యొక్క ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అయితే ఈ రిజర్వేషన్ కల్పిస్తూ 1-2 వెసులుబాట్లు కూడా కల్పించడం జరిగింది. దానివలన కొన్ని సమస్యలు కూడా ఎదుర్కోవడం జరిగింది. దీంట్లో భాగంగా ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన ఉద్యోగాలలో, తర్వాత ప్రత్యేకమైన కార్పొరేషన్లో, స్టేట్ లెవెల్లో ఈ యొక్క రిజర్వేషన్ను వీలు కాదు, అంటే వీటిలలో రిజర్వేషను ఉండడానికి ఆస్కారం లేదు. సో ఈ 2 ఏవైతే రిజర్వేషన్ పరిధిలోనికి రావో అవి కొన్ని సమస్యలను క్రియేట్ చేయడం జరిగింది. అది ఏంటంటే హెడ్ ఆఫీసెస్, అంటే ఒక హెడ్ ఆఫీసెస్ దాంట్లో రిజర్వేషన్ కాదు అన్ని ప్రాంతాలకు సమానంగానే ఆ నిర్ణయం చేసినప్పుడు ప్రాంతాల వారిగా కాకుండా మిగతా క్రైటీరియా ద్వారా ఈ యొక్క ఉద్యోగాలని అపాయింట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ లూప్ హోల్స్ ద్వారా తెలంగాణ వారికి ఉద్యోగ అవకాశాల్లో కొంచెము నష్టం జరిగింది. అది ఏ విధంగా అంటే స్టేట్ లెవెల్ హెడ్ ఆఫీసెస్ల వారికి రిజర్వేషన్ వర్తించదు. సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని హెడ్ ఆఫీసుల యొక్క సంఖ్య 1975లో 51 ఉంటే 2004 వరకు 200 చిల్లర జరిగినాయి.
అంటే ఏంటి అంటే ఎక్కువ మంది స్థానికేతరులకు ఈ హెడ్ ఆఫీసులో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క చిన్న లూప్ హోల్ను దృష్టిలో పెట్టుకొని వీటిలలో ఇతర ప్రాంతాల వాళ్ళని ఉద్యోగాలను నియమించడం జరిగింది. ఇది చాలా పెద్ద లెవెల్లో జరిగింది. ఇది డిపార్ట్మెంట్స్ పరంగా తక్కువే కావచ్చు, బట్ ఉద్యోగాల పరంగా పెద్ద లెవెల్లో జరిగిందనేది ఈ యొక్క తెలంగాణ వాళ్ళ యొక్క వాదన. సో దీన్ని తెలంగాణ ప్రాంత ఎన్జిఓస్ మరి ఇతరులు ప్రభుత్వం యొక్క దృష్టికి జరుగుతుంది. దీని ద్వారా ఏవైతే లూప్ హోల్స్ పెట్టారో, ఏది స్టేట్ లెవెల్ వాటికి రిజర్వేషను అవసరం లేదని అనుకున్నారో, దాని ద్వారా తెలంగాణ ప్రాంత వారికి అన్యాయం జరుగుతుందనేది దృష్టి చేయడం జరిగింది. సో గవర్నమెంటు యొక్క ఉద్యోగాలలో తెలంగాణ వారికి డిస్క్రిమినేషన్ జరుగుతుంది, డిప్రైవ్ అవుతున్నారు, తెలంగాణ వాళ్ళు డిప్రైవ్ అవుతున్నది. ఈ దృష్టిలో పెట్టడం వలన అప్పటి ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఇది నిజంగానే డిస్క్రిమినేషన్ జరిగిందా, జరిగితే ఎంతమంది ఇతర ప్రాంతాల వారు ఉద్యోగాలను చేరనేది దాన్ని అంచనా వేయడానికి ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీనే మనం జయభారత్ రెడ్డి కమిటీ అని అంటాము. ఇది 1985లో కమిటీని ఏర్పడడం జరిగింది. ఈ కమిటీ ముఖ్యమైన ఏం చేయాలనంటే, ముఖ్యమైన కమిటీ యొక్క ఉద్దేశం ఏంటంటే 1975-85 మధ్యలో ఎంతమంది నాన్ లోకల్స్ ఈ యొక్క ఇల్లీగల్గా ఉద్యోగాలు పొందారు. ఇల్లీగల్గా, సో లీగల్గా పొందితే తప్పేం లేదు, ఇల్లీగల్గా ఎంత పొందారంటే వాస్తవానికి అవి వేరే వాళ్ళకి రావాల్సిన ఉద్యోగాలు వేరే ప్రాంతాల వారికి జరిగింది. సో జయభారత్ రెడ్డి కమిటీ ఏం నిర్ణయానికి వచ్చిందంటే, ఈ యొక్క 1975 మరియు 85 మధ్యలో ఈ 10 సంవత్సరాలలో దాదాపు 58,962 మంది ఇల్లీగల్గా నాన్ లోకల్స్ అపాయింట్ కావడం జరిగింది. అంటే ఇంతమంది ఇల్లీగల్గా వేరే ప్రాంతాలకు చెందిన వాళ్ళు. సో అంతవరకు ఏంటంటే ఇంతమంది ఉద్యోగాలు తెలంగాణ వారికి వస్తే ఆ పరిస్థితి వేరే ఉండేది. వేరే ప్రాంతాల వలన తెలంగాణ వారు అర్హులైన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కాకుండా వీళ్ళకి ఇవ్వడం వలన ఇంతవరకు నష్టం జరిగింది అనేది ఈ యొక్క జయభారత్ రెడ్డి కమిటీ అంచనా వేయడం జరిగింది. సో ఈ రిపోర్టును నిజంగానే ఎంతవరకు కరెక్టు, జయభారత్ రెడ్డి కమిటీ రిపోర్ట్ ఎంతవరకు, దీన్ని ఎగ్జామిన్ చేయండి, దీన్ని పరిశీలించండి అనేది ఇంకో కమిటీని ప్రభుత్వము అపాయింట్ చేయడం జరిగింది. ఇక్కడ జయభారత్ రెడ్డి ఇచ్చిన కమిటీని క్షుణ్ణంగా చదివి దానిలో ఏం జరిగిందనేది ఒక బ్రీఫ్ రిపోర్ట్ మాకు ఇవ్వండి అనేది ఈ యొక్క ప్రభుత్వము సుందరేషన్ కమిటీని అడగడం జరిగింది. వాళ్ళు ఎగ్జామిన్ చేశారు, చేసి వివేక్ష జరిగిందనేది వాస్తవమే. సో దాన్ని సరిదిద్దడానికి ఒక జీవోను తీసుకురావడం జరిగింది. ఆ జీవోనే మనకు చాలా సార్లు మనం చెప్పుకున్న జీవో 610 జీవోగా మన అందరికీ సుపరిచితమే. అది డిసెంబర్ 30, 1985 తేదీన ఇవ్వడం జరిగింది. అది సుందరేషన్ కమిటీ రికమెండేషన్కి అనుకూలంగా ఈ యొక్క జీవో రావడం జరిగింది. ఈ జీవో యొక్క ముఖ్య అంశాలేంటి? జీవోలో దీనిలో ముఖ్య అంశం ఏంటంటే, కొన్ని స్పెసిఫిక్ జోన్లో అంటే ఎక్కువ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన జోన్ 5, జోన్ 6, ఈ 2 జోన్లలో అపాయింట్ అయిన వాళ్ళు తిరిగి పంపించాలి. అంటే తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎంతమంది అయితే ఇల్లీగల్గా ఉద్యోగాన్ని పొందారో వాళ్ళందరినీ
మార్చి 31, 1986 లోపటే వాళ్ళని పంపించాలి. అంతవరకు ఉద్యోగాలు అంత మేరకు ఉద్యోగాలు తెలంగాణ ప్రాంతాలకు ఇవ్వాలనేది మనం పరోక్షంగా ఇక్కడ గమనించవచ్చు. ఒక సమస్య వస్తుంది. ఒకవేళ ఏవైతే పోస్టులు తెలంగాణలోని పోస్టులు ఉన్నవారిని పంపించాలంటే బట్ అక్కడ ఆ పోస్ట్ ఉందా లేదా, పోస్ట్ లేకపోతే ఏంటిది అనేది దీని గురించి క్లియర్గా జీవోలో క్లియర్గా మెన్షన్ చేయండి. ఒకవేళ ఆ పోస్ట్ కనుక వేకెంట్ లేకపోతే అడిషనల్ పోస్ట్ కూడా క్రియేట్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి. ఒకసారి ఉద్యోగం పొందిన వాళ్ళని నష్టపరచొద్దు, ఇతనికి వేరే వాళ్ళ ప్రాంతంలో ఉద్యోగాలు ఇవ్వాలి. ఉద్యోగము ఖాళీ ఉన్నా లేదా అనేది దాన్ని దూరం పెట్టేసి ఉద్యోగం లేకపోతే అడిషనల్ పోస్ట్ని క్రియేట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళని పంపించాలనేది. సో పంపించాలనేది ఇక్కడ మనము భావించవచ్చు. అది తొందరలోనే కావాలనేది ఈ జియో యొక్క నిర్ణయము. ఎందుకంటే జియో 85లో వచ్చింది. వితిన్ తొందరలోనే కొన్ని నెలల్లోనే వీళ్ళందరూ పంపించాలనేది చెప్పింది. అయితే ఏం జరిగిందంటే వాస్తవానికి ఈ జియోను ఇంప్లిమెంట్ చేసిన దాఖలాలు ఎక్కడ కనబడలే, ఎక్కడ కూడా మనకు ప్రస్ఫుటంగా కనబడలేదు. అంటే తెలంగాణ ప్రాంతంలో దాదాపు 58,962 మంది ఏవైతే ఇల్లీగల్గా ఉద్యోగాలు పొందారో వాళ్ళందరినీ పంపించాలనే జీవో ఇంప్లిమెంటేషన్కు నోచుకోలేదు. జీవో అయితే ఇచ్చారు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో తాత్సారం చూపడం జరిగింది. అది చాలా ముఖ్యమైన అంశము. సో కాబట్టి దీని యొక్క ప్రభావం ఏంటంటే ఇంతమంది తెలంగాణ వాళ్ళ యొక్క ఉద్యోగాలను పోగొట్టారు కాబట్టి ఒకవేళ మన ప్రాంతం కనుక మాకే సపరేటు పరిపాలన చేసుకునే అవకాశం ఉంటే ఉద్యోగాలను మన వాళ్ళనే ఉంచుకోవడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఏంటంటే 6 ఇంప్లిమెంటేషన్ కాకపోవడం వలన అది తెలంగాణ మూమెంట్కు ఒక ముఖ్యమైన మెట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే దానివలన ఈ యొక్క అసంతృప్తి అనేది రోజు రోజుకు పెరగడం జరిగింది. దాన్ని అసంతృప్తిని తగ్గించడానికి బదులు పరోక్షంగా వీళ్ళు పెంచి పోషించినట్టు మనకు ఈ యొక్క గణాంకాలు చెప్తున్నాయి. అయితే ఈ తెలంగాణ మూమెంట్ కొంచెం పుంజుకున్న తరుణంలో ప్రభుత్వం ఏమనుకుందంటే ఈ యొక్క 610 జీవో అంత మంచి జీవో ఇంప్లిమెంట్ కావడం ఎందుకు లేదు, దానిలో ఉన్న సాధక బాధకాలు ఏంటి, దానిలో ఏమైనా నిజానికి ఇబ్బందులు ఉన్నాయా, ఇబ్బందులు ఉంటే ఏమి ఇబ్బందులు, వాటిని ఎలా తొలగించాలి, వాటి గురించి మరొక కమిటీని వేయడం జరిగింది. అది కూడా చాలా ముఖ్యమైన కమిటీ. ఆ కమిటీని కూడా ఆ కమిటీ పేరు గిరిగ్లాని కమిటీ, అంటే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన గిరిగ్లాని ఆధ్వర్యంలో ఈ యొక్క కమిటీ జూన్ 25, 2001 సంవత్సరంలో ప్రభుత్వం అపాయింట్ చేయడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జియో 610 ఇంప్లిమెంటేషన్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి వాటిని ఎగ్జామిన్ చేయాలి. ఈ కమిటీ ఎగ్జామిన్ చేసి ఒకటి ఇంటరిమ్ రిపోర్టు, ఇంకోటి ఫైనల్ రిపోర్టు కూడా ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. ఇంటరిమ్ రిపోర్టు తొందరలోనే జూన్లో కమిటీ అపాయింట్ అయితే అక్టోబర్లోనే ఈ కమిటీ ఇంటరిమ్ రిపోర్టు సబ్మిట్ చేసింది. ఫైనల్ రిపోర్ట్ అనేది చాలా పెద్ద రిపోర్టు, దాని దాదాపు 716 పేజీలు ఉన్నది. ఆ రిపోర్టును సెప్టెంబర్ 30, 2004 సంవత్సరంలో ఈ యొక్క గిరిగ్లాని ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. సో కాబట్టి ఈ కమిటీ చాలా పెద్ద మొత్తంలో ఎక్సర్సైజ్ చేసి ఈ యొక్క రిపోర్టును సబ్మిట్ చేయడం జరిగింది. ఈ కమిటీ యొక్క రిపోర్టును చూడడానికి
ప్రభుత్వము ఫిబ్రవరి 16, 2005లో ఒక మినిస్టర్తోని ఒక కమిటీ, సబ్ కమిటీ అయింది. సబ్ కమిటీ మినిస్టర్స్ కలిపి 7 మెంబర్స్ మినిస్టర్స్తో కలిపి ఒక కమిటీని వేయడం జరిగింది. ఈ కమిటీ ఏంటంటే ఈ యొక్క గిరిగిలాని కమిటీ యొక్క రిపోర్టును పరిశీలించాలి. అయితే ఈ గిరిగిలాని కమిటీ యొక్క రిపోర్ట్ అంత పెద్దది ఉంది కాబట్టి ఈ 7 మినిస్టర్స్ కమిటీ అంత పెద్ద రిపోర్టును క్షుణ్ణంగా పరిశీలించడానికి ఇతరత్ర కారణాల వలన ఒక చిన్న ఆఫీషియల్తోనే ఒక సబ్ కమిటీ వేయడం జరిగింది. కొంచెం ముఖ్యమైన ఆఫీషియల్స్ అధికారులతోని కమిటీ వేసేసి ఈ యొక్క గిరిగిలాని కమిటీలో రూపొందించిన ముఖ్యమైన అంశాలేంటి అది జిస్ట్ తయారు చేసి ఆ జిస్టును మాకు సబ్మిట్ చేయమని చెప్పి ఈ యొక్క కమిటీ విత్ 7 మినిస్టర్స్ ఏదైతే కమిటీ ఉందో అది ఈ యొక్క ఆఫీషియల్స్ కమిటీని అడగడం జరిగింది. దీని ఆధారంగానే ఈ యొక్క ఆఫీషియల్స్ రిపోర్ట్ ఆధారంగానే ఇంకొక జీవోని ఇవ్వడం జరిగింది. ఏది జీవో 72 అనేది. జీవో 72 అనేది ఇచ్చిన తదుపరే ఇమీడియట్గా దీన్ని కూడా స్క్వాచ్ చేయడం, కొట్టేయడం జరిగింది. ఎందుకు కొట్టేయడం జరిగిందంటే అది ప్రెసిడెన్షియల్ ఆర్డరులో ఉన్న నిబంధనల ప్రకారము ఈ యొక్క జీవో ఉన్నదా లేదా అని పరిశీలించి రకరకాల కారణాల వల్ల సో ఈ జీవో లేదని చెప్పేసి ఈ యొక్క జీవో 72ను కూడా కొట్టివేయడం జరిగింది. తర్వాత అదే క్రమంలో చాలా జీవోలు ఇవ్వడం జరిగింది. ఆ జీవోలను జీవో నంబర్ 16 అని 2005లో మరియు జీవో నంబర్ 399ని 2007లో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ జీవోలు కూడా ఈ యొక్క ఉద్యోగాలలో తెలంగాణ వారికి జరిగిన వివక్షను పరిష్కరించాలన్న ఉద్దేశంతో నార్మల్గా ఇచ్చినప్పటికి కూడా అమలులో మాత్రము అవి ఈ తెలంగాణ వారికి న్యాయం చేయలేదు. సో కాబట్టి ఏంటంటే ప్రభుత్వ పరిధిలో ఉన్న వనరుల గురించి మనం ఆల్రెడీ చెప్పాము. నిధులు సమీకరణ ఖర్చులలో ఉద్యోగ అవకాశాలు కూడా ఈ ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల గురించి మనం మాట్లాడినప్పుడు దీంట్లో కూడా తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన ఉద్యోగాలు రావాలేదు. మరి అల్టిమేట్ చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు 22,000 ఉద్యోగాలు మొదటి దశలో, 75 ప్రాంతాల్లో దాదాపు 60,000 ఉద్యోగాలు, 2005లో దాదాపు 2.5 లక్షల ఉద్యోగాలు తెలంగాణ వారు కోల్పోయారనేది మనకు ఈ గణాంకాలు చూస్తే మనకు తెలిసే సారాంశము. అంటే 2,50,000 ఉద్యోగాలు తెలంగాణ వారికి రావాల్సిన ఉద్యోగాలు వేరే ప్రాంతాల వారికి ఇచ్చారనేది మనం పరిశీలిస్తే ఎంతవరకు ఒక ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సబబు అనేది మనము ఈ విధంగా మనము ఇక్కడ మనము ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. సో కాబట్టి ఉద్యోగాలు పెరగాలంటే అఫ్కోర్స్ ఏం జరుగుతుంది, దాదాపు రాను రాను ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు తగ్గుతున్నాయి. మీరు చూడండి 1956, 57 నుంచి ఇప్పటికి చూసుకుంటే ప్రభుత్వ రంగంలోని ఉద్యోగాల సంఖ్యాపరంగాను శాతం పరంగాను తగ్గుతూ ఉన్నాయి. ఈ తగ్గిన ఉద్యోగాలలో ఎక్కువ ఉద్యోగాలు వేరే ప్రాంతాలకు పోవడం జరిగింది. అంటే దాన్ని బట్టి ఏంటంటే తెలంగాణ ప్రాంత వాసులు 2 రకాల వివక్షతకు లోనయ్యారు. ఎందుకంటే ఉద్యోగాల సంఖ్య తగ్గుతున్నది,
తగ్గడం వల్ల ఏంటంటే కొత్తగా వచ్చిన ఉద్యోగాలలో ఈవెన్ వాళ్లకు న్యాయపరంగా వచ్చిన ఉద్యోగాలకు కేటాయిస్తే కూడా తక్కువే. ఎందుకంటే ఉద్యోగాల సంఖ్య తగ్గింది. రెండవది, ఈ ఉద్యోగాల సంఖ్య తగ్గిన ఉద్యోగాలు కూడా దానిలో తెలంగాణకు వచ్చే వాటా కూడా ఇవ్వడం లేదు. సో దీన్ని బట్టి మనకేంటంటే తెలంగాణ ముఖ్యంగా యూత్కు అన్యాయం జరిగిందనేది ముఖ్యంగా విద్యావంతులకు ఎందుకంటే ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఎక్కువ విద్యావంతులకే వస్తాయి కాబట్టి యూత్కు ఎక్కువ అన్యాయం జరిగింది కాబట్టి సో ఈ యొక్క అసంతృప్తి అనేది ఈ యొక్క వివక్షకు జరగడం వలన ఈ అసంతృప్తి కూడా పెరిగి ఈ యొక్క ప్రస్తుత పరిస్థితులలో ఎంత దూరం పోయిందో మనము క్లియర్గా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉద్యోగాలు రావాలంటే కొన్ని షరతులు ఉంటాయి. ఓకే, రాను ఏంటంటే ఉద్యోగాలు ఎక్కువ మంది ఎడ్యుకేటెడ్ వాళ్ళకే ఇస్తున్నారు రాను. సో కాబట్టి ఎవరైతే విద్య ఎక్కువ లేని వాళ్ళకు వచ్చే అవకాశాలు తగ్గుతున్నాయి. ఏం జరుగుతుందంటే సో విద్యా అవకాశాలు పెరగడం వలన ఇదివరకు ఏవైతే ఉద్యోగాలు తక్కువ విద్య ఉన్నవాళ్ళు పొందారో అవే ఉద్యోగాలు ఇప్పుడు విద్యార్హత ఎక్కువ ఉన్నవాళ్ళు పొందుతున్నారు. అంటే చేసే పని అంతే, బట్ చేసే వాళ్ళ యొక్క విద్య ఎక్కువగా ఉంది. ఎక్కువ విద్యార్థులు తక్కువ విద్య అవసరం ఉన్న ఉద్యోగాలను పెడుతున్నారు. దానివల్ల ఏం జరుగుతుందంటే నిరుద్యోగత అనేది ఈ యొక్క నిరక్షరాస్యుల వైపు పెరుగుతూ ఉన్నది. అంటే ఎక్కువ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉద్యోగాలు పొందుతున్నారు. దానివల్ల ఏంటంటే ఇంకో రకమైన నిరుద్యోగ సమస్య మనకు క్రియేట్ అవుతుంది. దాన్నే రకరకాల పేర్లతో ఉంటాము. అంటే ఏంటి, ఏదో ఉద్యోగం చేస్తాడు, బట్ అతనికి ఉన్న అర్హతకు సమానంగా లేదు. ఇప్పుడు మనం చూస్తాము. ముఖ్యంగా దీని గురించి మనము ఇది ఉద్యోగిత మరియు నిరుద్యోగిత అనే అంశం గురించి చెప్పుకున్నప్పుడు డీటెయిల్గా మీరు తెలుసుకోవచ్చు. దీనివలన ఏం జరుగుతుందంటే ఎక్కువ విద్యార్థులు తక్కువ విద్య అవసరం ఉన్న ఉద్యోగాలను చేరిపోతున్నారు. దీనివలన ఏంటంటే అండర్ ఎంప్లాయ్మెంట్, అంటే పేరుకు పనిచేస్తాడు, బట్ అతనికి సామర్థ్యానికి తగినంత స్తోమత కలిగిన ఉద్యోగము చేయడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్సు బ్యాంకులో పనిచేయడము, ఇంజనీరింగ్ బ్యాంకులలో పనిచేయడము. అంటే వీళ్ళు ఒక స్పెసిఫిక్ ఉద్యోగం గురించి వాళ్ళ విద్యార్హతలో ఒక స్పెసిఫిక్ ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉంది. కానీ కొన్ని కారణాల వలన వాళ్ళ విద్యార్హతతో సంబంధం లేకుండా వేరే ఉద్యోగాల్లో పొందుతున్నారు. సో దీనివలన కూడా ఆర్థిక ప్రగతిపై ప్రభావం తెలియచేస్తుంది. అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ గత కొన్ని సంవత్సరాలలో ఈ యొక్క ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని నిర్ణయాల వలన ఇక తెలంగాణ ప్రాంతంలో ఈ సమస్య ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఉద్యోగాలు తక్కువ అవుతున్నాయి, ఉన్న ఉద్యోగాలు కూడా ఎక్కువ విద్యార్థులు తక్కువ అవసరమున్న పోస్టులలో చేరడం జరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే ఇది కూడా అభివృద్ధికి శుభసూచకం కాదనేది మనం తెలుసుకోవచ్చు. సో ఇవన్నిటిని పరిశీలిస్తే ఏంటంటే తెలంగాణ రాష్ట్రము ఏదైతే ఉద్యోగాల్లో వివక్షతో జరిగిందో ఈ వివక్షను నివారించడానికి ఈ యొక్క ప్రభుత్వము కొన్ని స్పష్టమైన విధాన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక మీరు రాసే పరీక్షకు అనుగుణంగా ఈ టాపిక్ సంబంధించిన వరకు ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి, అవి మీరు ఎలా ఆన్సర్ చేయాలి దానికి వస్తే దీంట్లో
మనకు చాలా పేర్లు వినబడ్డాయి. సో ముఖ్యంగా ఈ కమిటీస్ పేర్లు జయభారత్ రెడ్డి కమిటీ అని, వాంచు కమిటీ అనేది అది ఏ సంవత్సరము అపాయింట్ చేయడం జరిగింది, దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో ముఖ్యమైన అంశం ఏంటి, ఓకే, అవి కొన్ని మీరు గణాంకాలు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇక్కడ జీవోస్ కూడా మనకు వినపడుతున్నాయి. జీవోస్ ముఖ్యంగా 610 జీవో అనేది ప్రముఖంగా మనము తెలుసుకోవచ్చు. ఈ జీవోలో కూడా జీవో ఏం చెప్తుంది, జీవోకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి ఎటువంటి సంబంధం ఉంది, ఈ జోనల్ సిస్టంలో ఎటువంటి లూప్ హోల్స్ ఉన్నాయి, ఇవన్నిటి వలన ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఎంత మేరకు కోల్పోయారు అనేది. ఎందుకంటే ఇవి ఆఫీషియల్గా గవర్నమెంట్ అపాయింట్ చేసిన కమిటీస్ ఇచ్చాయి కాబట్టి వాటిని మీరు క్లియర్గా ఈ యొక్క గణాంకాల రూపంగా కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు గిర్గ్లాండ్ కమిటీ రిపోర్టు క్లియర్గా చెప్పింది తెలంగాణ ప్రాంతంలో సో ఎంతమంది ఉద్యోగ అవకాశాలు నష్టపోయారు. సో వీటన్నిటి గురించి మనం క్లియర్గా గుర్తుపెట్టుకుంటే మీరు ఎగ్జామ్ రాయడంలో సఫలీకృత అవుతారనికి ఎటువంటి సందేహం లేదు.